ముడిని అది నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను. అంతేకాకుండా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం స్వయం ప్లస్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసిన అధ్యక్ష ఆ ప్లాట్ఫామ్స్ వినియోగం తీసుకొద్దామనే ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కింద ఇండస్ట్రీ ప్రాక్టీషనర్స్ ని పెడదామని అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను గైడ్ చేసేదానికి వాళ్ళని ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా మన ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేగల అధ్యక్ష, మన ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష అనంతపూర్ ఆటోమోటివ్ హబ్గా, టెక్స్టైల్ కృష్ణా గుంటూరు, ఆక్వా ఈస్ట్ వెస్ట్ గోదావరి, గ్రనైట్ పరిశ్రమ, సిబిజీ కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది ప్రకాశం జిల్లా, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున నెల్లూరులో, రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు అనంతపూర్లో, ఫార్మా విశాఖపట్నం, ఎలక్ట్రానిక్స్ వచ్చి చిత్తూరు కడప. అంటే డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ జిల్లాలకి అంటే ఉమ్మడి జిల్లాలకి ఆయస్ ఇండస్ట్రీస్ రావాలి, దానికి కావాల్సిన ట్రైనింగ్ అంటే ఐటీఐ మన పాలిటెక్నిక్స్ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికీ స్విట్జర్లాండ్తో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరించుకున్న అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పా కంపల్సరీ ఆల్ ఐటీఐస్ పాలిటెక్నిక్స్ ఒప్పందం కుదిరించుకోవాలి, మార్కెట్ లింక్ ఉండాలి, వాళ్ళు ఇన్పుట్ ఇవ్వాలి, కరికులం వాళ్ళతో క్రియేట్ చేయాలి. సో పిల్లలు చదివి బయటకు వచ్చిన ఉద్యోగాలు రావాలి. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష చాలా మంది ఈ సంస్థ వినుండకపోవచ్చు, ఈ సంస్థ పేరు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఏజెన్సీ. చాలా మంది ఎన్నో ఉన్నారు. నేను మంత్రి ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అప్పటికీ అర్థం అవ్వలేదు. కానీ అధ్యక్ష ఈరోజు చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ వి గాట్ ఫర్ ఓమ్ క్యాప్ అధ్యక్ష. పేరు కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. అంటే ఓమ్ క్యాప్ ద్వారా ఏదైతే ప్రపంచానికి కావాల్సిన టాలెంట్ మనం అందజేసే అవకాశం ఉంటుంది. కేవలం భవన నిర్మాణ కార్మికులు కాదు, నర్సులతో పాటు హయ్యర్ జాబ్స్ కూడా అందించడానికి అధ్యక్ష. మేము ఇప్పటికీ జర్మన్ నేర్పించాలని నిర్ణయం తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్ చేపడుతున్నాం. జాపనీస్ నర్సెస్ నేర్పించాలని నిర్ణయం తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్ చేపిస్తున్నాం, మొదలుపెట్టాం. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాం అంటే అధ్యక్ష, ప్రపంచంలో అవకాశాలు ఎక్కడున్నాయి దాన్ని మ్యాప్ చేసి మన పిల్లలకు కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ అందజేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానికి ఓమ్ క్యాప్ కూడా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ ఐటీఐ పాలిటెక్నిక్స్ కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కి అలైన్ చేయాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా స్కిల్ సెన్సెస్ గురించి మంచి సూచనలు ఇచ్చారు, అది కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మంగళగిరిలో నా సొంత నియోజకవర్గంలో నేను స్కిల్ సెన్సెస్ చేసిన చాలా గ్యాప్ కంపెనీ. ప్రధానమైన గ్యాప్ అసెస్మెంట్ ఎట్ చేస్తామంటే ఒక స్కిల్ సెట్ వాళ్ళకు ఉందని అసెస్మెంట్ విధానం. ఇది కేవలం ఐటీ ఉద్యోగం కాదు, ఆర్ ట్రాన్స్క్రైబింగ్ ఉద్యోగం కాదు. ఒక కార్పెంటర్, ఒక మెకానిక్, ఒక నర్స్, ఆ స్కిల్ ఎట్లా అసెస్ చేయాలని దానిపైన మేము కొంత కిందమైన పడుతున్నాం. ఒక మోడల్ వచ్చిందని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రజెంట్ చేసి త్వరలో నిర్ణయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అది అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పటికే చెప్పాను అధ్యక్ష, ఈ స్కిల్ హబ్స్, స్కిల్స్ స్పోక్స్ కూడా ఏర్పాటు చేస్తాం. నేను గౌరవ సభ్యులు కూడా కోరేది అండ్ నేను బలంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. ఇప్పుడు మంగళగిరి అంటే నా సొంత నియోజకవర్గంలో మాకు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు. చాలా మందికి ఇక్కడ తెలియకపోయి ఉండొచ్చు, అందరూ చేనేత అనుకుంటారు. మాకు పద్మశాలి సోదరులు అండ్ ఇతర కులస్తులు కూడా చాలా మంది స్వర్ణకారులుగా అయ్యారండి అక్కడ మా నియోజకవర్గంలో. సో నేను ఆలోచించేది వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయాలి. ఇండియాస్ బెస్ట్ అంటే డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్ అంతా ఒకే ఎకో సిస్టమ్, ఒక దాదాపు 75 ఎకరాలు ఒకే ఎకో సిస్టమ్లో ఏర్పాటు చేయాలని నా ఆలోచన. అక్కడ లోకల్స్తో అందరితో మాట్లాడిన తర్వాత మా ఓటర్లు అందరితో మాట్లాడిన అది మంచి నిర్ణయం అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే మాకున్న ఒక ఎయిడెడ్ ఒక ఐటీఐ ఏదైతే ఉందో అక్కడ దీనికి సంబంధించిన సిఎఫ్సి అన్ని ఏర్పాటు చేస్తాం. సో మన నియోజకవర్గంలో ఫోకస్ ఎక్కడ తీసుకెళ్దాం, ఏ సెక్టర్లో అవకాశం రాబోతుంది, దాన్ని బట్టి ట్రైనింగ్ ఇవన్నీ అందజేస్తేనే మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి వస్తుంది. లేదంటే వీళ్ళు ఎక్కడో దూరంకి వెళ్ళాలంటే కూడా కొంచెం మొబిలిటీ ఇబ్బందులు ఉన్నాయి, అది వాస్తవం. సో దయచేసి గౌరవ సభ్యులు కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఎమ్మెల్యే ఆఫీస్కి ఒక ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ తదిన పిల్లలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్లానింగ్ బోర్డులో భాగంగా మన గైడెన్స్ ఒక ప్లానింగ్, ఎందుకంటే స్వర్ణాంధ్ర 2047 సాధించాలంటే ప్రతి సంవత్సరం మనం మెజర్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గౌరవ ముఖ్యమంత్రి గారు
మనకు ఒక ఎంబీ క్యాండిడేట్ కూడా ఇస్తా ఉన్నారు. తద్వారా ఏంటంటే మనం కూడా ఒక విజన్ తయారు చేసుకుని కాన్స్టిట్యున్సీకి మీరు నేను గైడ్ చేస్తే లోకల్గా ఆ టాలెంట్ జనరేషన్ అనేది, ఆ ట్రైనింగ్ అనేది మనందరం